నమస్కారం వైఎల్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. నేను జగన్. ముందుగా హెడ్లైన్స్. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసానికి రెడీ. ఈ నెల 18న చైర్మన్ పై అవిశ్వాసానికి ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలి. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆయాలతో సమావేశం. లైంగిక వేధింపుల అధికారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదు. సంస్కృతి సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం. విద్యార్థుల నృత్యాలు మరియు వేదిక్ మ్యాథ్స్ ప్రదర్శనలు. మొట్టమొదటి ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ప్రస్తుతం అవిశ్వాసానికి సిద్ధమైంది. మొదటిసారి మున్సిపల్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన కుడుముల సత్యనారాయణ 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకముందే అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ నుండి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర ఆశీర్వాదంతో చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కుడుముల సత్యనారాయణ ఇటీవల కాలంలో ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరగానే మిగతా కౌన్సిలర్లు చైర్మన్పై అవిశ్వాసానికి అవకాశం కల్పించాలని కోరుతూ గత నెల 24న జిల్లా కలెక్టర్ దిశేజ్ పాటిల్ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు అందజేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 18వ తారీఖున మున్సిపల్ చైర్మన్పై విశ్వాసం పెట్టేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఓ నాయకుడు క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుకు తరలిన 11 మంది కౌన్సిలర్లు ఈ నెల 18వ తారీఖున మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక సమావేశానికి నేరుగా చేరుకోనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణపై మాజీ ఎమ్మెల్యే జాజల సురేంద్ర కౌన్సిలర్లు గురుగా ఉండడంతో ఈ అవిశ్వాసం నెగ్గడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. కాగా ప్రస్తుత ఎమ్మెల్యే మదన్ మోహన్ అండతో ఈ అవిశ్వాసాన్ని వీగేలా కుడుముల సత్యనారాయణ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అందుకోసం అవసరమైతే కోర్టు తలుపులు తట్టైనా అవిశ్వాసం వీగిపోయేలా విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఈ అవిశ్వాసం నెగ్గుతుందా వీగుతుందా అని వివిధ రాజకీయ పార్టీలతో పాటు మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీడియో కావాలండి, వీడియో కావాలి. సత్యం సత్యం ముక్క నేను మన్నె ప్రభాకర్, ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ అధికారి ఎల్లారెడ్డి మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ మున్సిపల్ ఎల్లారెడ్డి. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే కుడుముల సత్యనారాయణ గారు వారు చైర్మన్గా ఉన్నారు, వారి మీద అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ గారికి వాళ్ళు కోరం ఇవ్వడం జరిగింది. దాని ఆదేశాల మేరకు దానికి తదనుగుణంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 18వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అవిశ్వాస తీర్మానం అనేది నిర్వహించబడుతుంది. అందులో మన రూల్స్కు లోబడి ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ నిర్వహించబడుతుంది. సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన మీద అవిశ్వాసం చేయడానికి లెటర్ ఇచ్చారో కలెక్టర్ గారికి, అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని చేతులు ఎత్తమనడం జరుగుతుంది. 12 మందిలో 1/3 అని అంటే 8 మంది సభ్యులు అయితే రాలేదనే పక్షంలో వారిని అవిశ్వాసంగా నిర్ణయించబడుతుంది. నేను ప్రిసైడింగ్ అధికారిగా ఇది నా యొక్క సందేశం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఐసీడీఎస్ అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలతో ఐసీడీఎస్ భవనంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భాగంగా సిడిపిఓ సరిత మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అంగన్వాడీ సెంటర్లను నడపాలనే సంకల్పంతో టీచర్లకు మరియు ఆయాలకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశామన్నారు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా అంగన్వాడీ సెంటర్లకు వచ్చేలా అవగాహన కల్పించాలని, అంగన్వాడీ సెంటర్లలో ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని చేర్చాలని అన్నారు. కొత్త పిల్లలతో ఎలా మెలగాలి, వారిని ఎలా చదువు వైపు మరల్చాలి అనే అంశాలపై టీచర్లకు అవగాహన కల్పించామని అన్నారు.
పిల్లలకు పోషకాహారంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అన్నారు. చిన్నపిల్లలను తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్లకే పంపించాలని, అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలని కోరారు. మోటివేట్ చేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తోని మన దగ్గర చేసే యాక్టివిటీస్ ఏమున్నాయి, మన దగ్గర ప్రీ స్కూల్స్ ఏం చెప్తాము, వాళ్ళ తర్వాత ఆటపాటల ద్వారా మనం వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఇస్తాం. అంటే ప్రెజరైజ్డ్ ఎడ్యుకేషన్ కాదు కదా మన దగ్గర ఇచ్చేది. సో అది ఇష్టంగా పెట్టుకుని ఒక్కొక్కటి మీరు కంపేర్ చేసి కంపల్సరీ ప్రైవేట్ స్కూల్స్కి పంపకుండా మన దగ్గరికే నా పేరు సరిత, సిడిపిఓ ఎల్లారెడ్డి ప్రాజెక్ట్. సో మాకు 4 మండల్స్ ఉంటాయి మొత్తం. గాంధారి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, తర్వాత లింగంపేట 4 మండల్స్ అంగన్వాడీ సెంటర్స్ మా పరిధిలోకి వస్తాయి. సో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి కాబట్టి సో నెక్స్ట్ కొత్త జనరేషన్ అంటే న్యూ ఎన్రోల్మెంట్ కోసమని పిల్లల్ని మేము ఎలా క్యాంపెయిన్ చేసుకోవాలి, ఎలా వాళ్ళకి మోటివేట్ చేసి ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా అంగన్వాడీ సెంటర్స్కి వచ్చేలాగా అంగన్వాడీ సెంటర్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని టీచర్స్కి మేము ఈరోజు ట్రైనింగ్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళని ఈ వచ్చే అకాడమిక్ ఇయర్లో చాలామంది స్ట్రెంత్ పెరిగేలాగా అంగన్వాడీ సెంటర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తర్వాత మేము కొత్తగా వచ్చే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి వాళ్ళకి అంటే విద్యను ఎట్లా అందించాలి అనే దానిపైన టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సెంటర్ ప్రిమిసెస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కంటే అదనంగా ఏం అందుతున్నాయి అనేది ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో వాళ్ళని క్యాంపెయిన్ చేయడం కోసం అని పిలవడం జరిగింది. ఈరోజు మీటింగ్ ప్రత్యేకత దానికోసమే. సో అందరూ ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రైవేట్ స్కూల్స్కి పంపించకుండా అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని పంపించాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ మహిళా మెడికల్ ఆఫీసర్లను లైంగికంగా వేధింపుల ఫిర్యాదులో వేర్వేరుగా మహిళా మెడికల్ ఆఫీసర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద 7 కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. తమను ఏడాదిన్నర కాలంగా లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్ను అదుపులోకి తీసుకుని దేవునిపల్లి పోలీసులు విచారిస్తున్నారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ నాయక్ ఓ మహిళా మెడికల్ ఆఫీసర్ను లైంగికంగా వేధించిన కేసులో దేవునిపల్లి పోలీసులు శ్రీనివాస్పై కేసు నమోదు చేశారన్నారు. డిఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు. ఇది ఎవరు ఎంసీ రూమా? ఎంసీ పిఓ రూమా? పిఓ రావాల్సిన అవసరం ఉంది. స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల కామారెడ్డిలో 16/5/2024 గురువారం రోజున వేదిక్ మ్యాథ్స్ మరియు సాంస్కృతిక సమ్మర్ క్యాంప్ ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవ శ్రీనివాస్ డిఈ R&B హాజరై మాట్లాడుతూ సంస్కృతి సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు మన సంస్కృతితో పాటు ఆచార సాంప్రదాయాలను, సూర్య నమస్కారాలను, యోగాను నేర్పించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. విద్యార్థులు చేసిన నృత్యాలు మరియు వేదిక్ మ్యాథ్స్ ప్రదర్శనలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరంలో 10వ తరగతిలో 9 GPA నుండి 10 GPA సాధించిన విద్యార్థులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచారు. పాఠశాల అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ సుందర్రావు, ఉపాధ్యక్షులు అశోక్రావు, కమిటీ సభ్యులు ప్రతాప్ గౌడ్, బొడ్డు శంకర్, రణజత్ మోహన్, గోవర్ధన్ రెడ్డి, రాజారెడ్డి, సురేందర్ రెడ్డి, గంగారెడ్డి, భాస్కరరావు, ప్రధానాచార్యులు నాగభూషణం, మాతాజీలు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం బోంపల్లికి చెందిన రాజయ్య అనే రైతు బైక్పై వెళ్తుండగా గాంధారి సదాశివనగర్ ఎక్స్ రోడ్డు మీద వెళ్తున్న రాజయ్యని వెనక నుండి వచ్చిన DCM ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో రాజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం చెందిన ఓ నిరుపేద కుటుంబానికి ఎల్లారెడ్డి ఎస్వి హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు నాగేశ్వరరావు తన సొంత ఖర్చులతో నిరుపేద కుటుంబానికి ఇంటిపై వేసుకునేందుకు రేకులను అందజేశారు.
మన తండాకు చెందిన సుమన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నిరుపేద కుటుంబం కావడంతో వారు నివాసం ఉంటున్న ఇంటికి పైకప్పు రేకులు లేకపోవడంతో వర్షాకాలంలో ఇబ్బందిగా మారడంతో విషయం తెలుసుకున్న వైద్యులు నాగేశ్వరరావు వారి కుటుంబానికి తండాకు చెందిన యువకుల ద్వారా రేకులను అందజేశారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే వైద్యుడు నాగేశ్వరరావు ఆపన్నాస్తం అందించడం అభినందనీయమని తండావాసులు పేర్కొన్నారు. దొడ్డు రకం వరి ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసానికి రెడీ. ఈ నెల 18న చైర్మన్పై అవిశ్వాసానికి ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు. అంగన్వాడీ సెంటర్లను బలోపేతం చేయాలి. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆయాలతో సమావేశం. లైంగిక వేధింపుల అధికారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు. లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా మెడికల్ ఆఫీసర్లు ఫిర్యాదు. సంస్కృతి సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం. విద్యార్థుల నృత్యాలు మరియు వేదిక్ మ్యాథ్స్ ప్రదర్శనలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.